హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణీస్ vutukuru కిచెన్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఆలుగడ్డ బజ్జీ అండి. పొటాటోస్తో బజ్జీ చేయబోతున్నాను. ఈవినింగ్ స్నాక్ రెసిపీ. ఇవి చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా మనం ఇంట్లోనే చాలా సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. పొటాటోస్ 3 తీసుకున్నానండి. అలా రౌండ్ స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా స్లైసర్ లాగా కట్ చేసుకోవాలండి, రౌండ్గా కూడా. స్లైసర్ ఉంటే చాలా ఈజీగా అవుతుందండి, లేకపోతే నైఫ్తో అయినా ఇలా కట్ చేసుకోవచ్చు. వీటిని వాటర్లో వేసుకోవాలండి. వాటర్లో వేసుకుంటే ఏంటంటే నల్లబడకుండా ఉంటాయి. అన్నిటినీ అలా రౌండ్గా కట్ చేసుకోవాలి. శనగపిండి 1 కప్ తీసుకున్నాను, బేసన్. బియ్యపిండి 1/2 కప్ తీసుకున్నాను. బియ్యపిండి వేయడం వల్ల ఏంటి అంటే ఆలుగడ్డ బజ్జీ చాలా క్రిస్పీగా వస్తుంది, ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటుంది. అందుకే బియ్యపిండి 1/2 కప్ తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కారము, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, వంట సోడా 1/2 టేబుల్ స్పూన్ అండి. మీకు ఒకవేళ వంట సోడా ఇష్టం లేదు అంటే వేడివేడి నూనె వేసుకొని కూడా కలుపుకోవచ్చు. వేడివేడి నూనె లేదా వేడివేడి నీళ్ళు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు అండి పిండిని, వంట సోడా ఇష్టం లేదు అనుకుంటే. వాము 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. వాము కొంచెం ఎక్కువ ఉంటేనే బజ్జీలకి చాలా బాగుంటుందండి ఫ్లేవర్. అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూను, వెల్లుల్లి కాదు, ఓన్లీ అల్లం పేస్ట్ తీసుకోండి, చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూను కొత్తిమీర అండ్ కరివేపాకు ఇలా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాము. ఇప్పుడు మనం ముందు పిండిని ప్రిపేర్ చేసుకోవాలండి. ఫస్ట్ మనం శనగపిండి వేసేసుకుందాము. తర్వాత బియ్యపిండి, కారం, సాల్ట్, వంట సోడా, వాము, కొత్తిమీర అండ్ కరివేపాకు, అల్లం పేస్ట్. ఫస్ట్ పొడిపిండిని మిక్స్ చేసుకుందాము. ఫస్ట్ పొడిపిండిని మిక్స్ చేసుకోవాలండి, ఇదంతా మిక్స్ అయ్యేంత వరకు. తర్వాత వాటర్ వేసేసి మిక్స్ చేసుకోవాలి. మరీ లూజ్గా ఉండకూడదు, మరీ గట్టిగా కూడా ఉండకూడదండి పిండిని. అప్పుడే ఆలుగడ్డ బజ్జీలు క్రిస్పీగా వస్తాయి. తక్కువ పిండితో ఎక్కువ ఆలుగడ్డ బజ్జీలు వేసేసుకోవచ్చు అండి మంచిగా. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ కొంచెం కొంచెంగా తీసుకొని మిక్స్ చేసుకోవాలండి. గ్లాస్తో తీసుకున్నాను, అంటే చూసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్స్ మొత్తం మంచిగా కలుపుకోవాలండి ఇలా స్పూన్తోనే. కన్సిస్టెన్సీ ఫస్ట్ గట్టిగా ఉండాలండి. తర్వాత మొత్తం గట్టిగా కలుపుకొని తర్వాత వాటర్ అవసరమైతే కొంచెం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఫస్ట్ ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇన్ని వాటర్తో మిక్స్ చేసుకోవాలండి, సరిపోతాయి. ఆ వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి. బ్యాటర్ అనేది ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. మరీ లూజ్గా ఉండకూడదు, మరీ గట్టిగా కూడా ఉండకూడదు. మీకు ఏమన్నా వాటర్ వేసిన తర్వాత లూజ్ అనిపిస్తే కొంచెం మళ్ళీ పిండిని మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఉంటేనే దీంట్లో కోట్ అవుతుంది ఆలుగడ్డ. ఇలా కలుపుకోండి. ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాం. వాటర్లో నుంచి పొటాటోస్ని మొత్తం తీసుకోవాలండి, ఇలా స్ట్రైన్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇప్పుడు ఒక్కొక్క ఆలుగడ్డ దాంట్లో డిప్ చేసేసుకుంటూ పిండిలో ఫ్రై చేసేసుకోవడమే అండి. నేను ముందుగానే ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఆయిల్ కూడా మంచిగా హీట్ ఎక్కింది. దీంట్లో ఇలా డిప్ చేసుకోవాలండి ఆలుగడ్డ. ఇలా డిప్ చేసేసుకొని దీనికంతా ఆలుగడ్డకి ఇలా కోట్ కావాలి. అన్నీ ఇలా చేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకుందామండి. ఇలా అన్నీ వేసేసుకోవడమే అండి. ఇలా అన్ని బజ్జీలు దీంట్లో వేసేసుకోవడమేనండి. కొంచెం అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఒకసారి టర్న్ చేసుకుందామండి. చూసారు కదా, మిరపకాయ బజ్జీలాగే ఆలుగడ్డ బజ్జీ కూడా మంచిగా పొంగి ఎంత క్రిస్పీగా వచ్చిందో. బియ్యపిండి వేయడం వల్ల పైన మంచి క్రిస్పీగా వస్తాయండి. సేమ్ మీరు కూడా ఇలానే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ బయట షాప్స్లో ఉండే బజ్జీలాగే మనం ఇంట్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మిగతావి కూడా అలానే వేసేసుకుందాము. ఇలా వేగితే సరిపోతుందండి. మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. కరకరలాడే వేడివేడి ఆలుగడ్డ బజ్జీలు రెడీ అయిపోయండి. చూసారు కదా, ఇంత క్రిస్పీగా వస్తాయి, మంచిగా ఉబ్బి మంచిగా వస్తాయండి. సేమ్ ఇలానే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా అప్పటికప్పుడు 5 మినిట్స్లో అయిపోయే బజ్జీలు అండి. పెద్ద ప్రాసెస్ కూడా కాదు. మనం పిల్లలు స్కూల్ నుంచి రాగానే కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే మా న్యూ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళట్లయితే అన్ని వీడియోస్ చూడండి, చూసి నచ్చితే లైక్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకొక ఇంట్రెస్టింగ్, టేస్టీ, క్రిస్పీ అండ్ ఎమ్మీ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.